మహర్షులు మనిషి కోసం అవతారం తీసుకున్న ఆయన. భగవాన్ ఉవాచ అంటే ఇక ఇది భగవద్గీత కదా. అంటే ఇప్పటి వరకు మేమేందంటే బైబిల్ పట్టుకొని ఇట్లా తిరిగే వాళ్ళని చూసాం చాలామందిని, ఇట్లా భగవద్గీత పట్టుకొని వెళ్ళే వాళ్ళని చూడాల. అందుకని కొద్దిగా ఎవరిక్కడ చెప్పేది గురుదేవులు వారు, సద్గురుదేవులు వారు చెప్తున్నారు. ప్రతి ఆదివారం క్లాసులు ఉంటాయి ఇక్కడ. ఇది వ్యాస మహర్షి ధర్మక్షేత్రం. అంటే సనాతన ధర్మాన్ని ఆచరణాత్మకంగా బోధిస్తారన్నమాట. ఆచరణాత్మకంగా చెప్పి వదిలేయటం కాదు. సండే ఏదైతే చెప్పారో మిగతా రోజుల్లో అది ఆచరణలోకి ఎలా తీసుకోవాలి, మన డైలీ లైఫ్ ఇంటి దగ్గరికి వెళ్ళిన దగ్గర నుంచి అన్ని మనకు ఫేస్ అవుతాయి ఉంటాయి కదా. వాటిలో మీరు ఎలా ఉన్నారు, మన సనాతన ధర్మం ఏది ఉందో దాన్ని మీరు ఎలా తీసుకున్నారు, మీకు ఎదురైనవి ఏంటది, అక్కడ మీ ప్లేస్లో మీరు ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు, మీ ప్రవర్తన బిహేవియర్, అవి మమ్మల్ని మేము మార్చుకునే విధంగా. ఎంతమంది వస్తారమ్మా ఈ ఊరు నుంచి? ఈ ఊర్లో ఉండేది, ఈ ఊరు నుంచి అయితే ఒక 10 వస్తారు. అదర్ స్టేట్స్ ఉంటాయి, కంట్రీస్ ఉంటాయి. అబ్బా సూపర్. అంటే రోజు ఉంటుందా? గురుదేవుల వారు చెప్తారు. టైమింగ్స్ ఏమైనా ఉన్నాయా? టైమింగ్స్ ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు 2:30 to 4:30. అంటే ప్రతిరోజు ఇదే టైమింగ్? 2:30 to 4:30 గురుదేవుల వారు కూర్చుంటారు. ఓకే ఓకే ఓకే, చాలా సంతోషం. వెళ్తే ఇక్కడ లోపల చాలా ఉంటాయి, 3 స్టైల్స్ లో ఉంటాయి. వ్యాస మహర్షుల వారు కింద స్టైల్ లో వ్యాస మహర్షుల వారు అసలు ఎలా జన్మించారు, ఆయన జన్మ కారణం ఏంటి, ఆయన భగవంతుని 24 అవతారాల్లో 17వ అవతారం వ్యాస మహర్షుల వారు. మిగతా అవతారాలన్నీ ఏమో రాక్షసులను సంహరించడానికి, వ్యాస మహర్షుల వారు కేవలం మనిషి కోసం అవతారం తీసుకున్న ఆయన. కానీ ఆయన మన ఎవరికి తెలియదు. ఆ మనిషి ఎలా ఉంటే ఆయన జీవితాన్ని సార్థకం చేసుకుంటాడు, చుట్టూ ఉన్న వాళ్ళకి ఇబ్బంది కలిగించకుండా తన జీవితాన్ని ఎలా సార్థకత చేసుకుంటాడు అనేది భగవద్గీత. భగవాన్ ఉవాచ అంటే ఇక అది ఎక్కడ ఉండదు. ఎందుకంటే భగవాన్ ఉవాచ భగవంతుడు చెప్పారు. అంటే ప్రవచనకారులు వాళ్ళు వీళ్ళు ఈ విధంగా మాట్లాడటం చూసాం, కానీ ఒక ఫాలోయర్ ఈ విధంగా జ్ఞానం కలిగి ఉండడం చెప్పడం అనేది నేనైతే అంత ఎక్కువ చూడలేదు. కానీ మీరు చాలా బాగా చెప్తున్నారు. అది అవును, మీరు వెళ్ళండి అక్కడికి, చూడండి. ఒక పావు గంట వెచ్చించుకుంటే ఇంతకంటే ఎక్కువ తెలుసుకుంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు సనాతన ధర్మం అంటే ఏంటి మీరు చెప్తారు, నేను చెప్తాం కదా, అక్కడ మీరే చెప్తారు వెళ్ళి. తప్పకుండా అదే రిటర్న్ వస్తున్నారు, అదే దర్శనం చేసుకుని అసలు ఇటు ఏముందా అని చూసుకోవడానికి. అదే ధర్మక్షేత్రం అండి. లోపలికి వెళ్ళండి. వ్యాస భగవాన్ వారి చరిత్ర ఒక చిన్న 10 minutes ఏవి ఉంటది. కుదిరితే వేస్తారు, ఒక్కో రోజు వేస్తారు, ఒక్కో రోజు వేయరు. ఏవి ఉంటది, ఇంట్లో థియేటర్ ఉంటది, ఏవి ప్లే చేస్తారు. మళ్ళీ అన్ని చిత్రపటాలు ఉంటాయి. మొత్తం వ్యాసదేవులు వారి అది ఏవి ప్లే చేయడం కుదరినప్పుడు చిత్రపటాలు ఉంటాయి. ఒక్కొక్కటి 1 by 1 వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. తర్వాత సెకండ్ సత్సంగం హాలు, థర్డ్ లోనేమో ప్రేమ మందిరం, అక్కడ వ్యాస మహర్షుల వారు ఉంటారు. ఆ పైన జ్యోతి మందిరం. ఒక్కోటి అసలు ఎందుకు ఈ విధంగా డిజైన్ చేశారన్నది లైబ్రరీ కూడా ఉంటుంది. అన్ని వ్యాస మహర్షుల వారు ఏవైతే అందించారో, వేదాలు, ఉపనిషత్తులు అన్నీ, భాగవతం, భగవద్గీత అన్నిటికి సంబంధించి లైబ్రరీ ఒకటి ఉంటుంది. మనం ఒక డే మొత్తం చూసినా తరగనంతా ఉంటుంది అక్కడ. వెళ్ళండి, రిటర్న్ వచ్చే ప్లేస్ కాదు, కంపల్సరీ చేస్తాము.